హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కొబ్బరి చట్నీ ఏ విధంగా చేయాలో చూయించబోతున్నాను. చూస్తేనే నోరూరిపోతుంది కదా! సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరికాయలోని హాఫ్ చెక్క వరకు నేను తీసుకున్నాను. తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. నాకైతే హాఫ్ చెక్క అయితే సరిపోయింది. నేను హాఫ్ తీసుకొని చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పెట్టి ఒక గిన్నెలోకి ఎండుమిర్చిని తీసుకొని బాగా దోరగా వేయించుకుందాం. నాకు హాఫ్ చెక్కలోకి ఒక 10 వరకు ఎండుమిర్చి పట్టాయి. ఎండుమిర్చి 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మనం ఆయిల్ ఏయనవసరం లేదు. ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయలు ముక్కలు, వాటినన్నిటిని కూడా ఏసి బాగా దోరగా వేయించుకోవాలి. ఈ ముక్కలను 5-10 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టేసి దోరగా వేయించుకోవాలి. సూపర్ టేస్టీగా వస్తుంది. అందులోనే కాస్త చింతపండు కూడా యాడ్ చేసి, ఈ 2 కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ కొబ్బరిలోని స్మెల్, పచ్చిదనం అంతా కూడా పోయి మనకి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడనేది. సో, 5-10 మినిట్స్ వరకు దోరగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి మనం వేయించుకున్నాం కదా ఎండుమిర్చిని, ఆ ఎండుమిర్చిని యాడ్ చేసి, అయితే ఇక్కడ ఎండుమిర్చికి బదులు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇలా వేయించి చేసుకుంటే ఈ టేస్టే వేరు. ఇలా వేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే విధంగా మనం ఫస్టే వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, చింతపండు ఉన్నాయి కదా! వాటిని కూడా అదే మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బల వరకు తీసుకొని యాడ్ చేసుకుందాం. పొట్టు తీసినవైనా సరే, తీయకున్నా సరే వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాం. కారం ఎలాగో ఎండుమిర్చి రూపంలో ఏసాం కదా! సాల్ట్‌ని ఒక్కడినే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకుందాం. మనం కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా పోయకండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మళ్ళీ లూజ్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కాస్త హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుందాం. ఆ ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక చిటికెడు శనగపప్పు, అలాగే చిటికెడు జీలకర్ర, అలాగే చిటికెడు ఆవాలు వేసి బాగా చిటపటలాడిద్దాం. ఇవి కాస్త చిటపటలాడాక ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచి ఇలా పోపులో వేయండి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కాస్త హీట్ ఎక్కాక 2-3 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇంకా లాస్ట్‌లో మనం ఇంగువని కొంచెం యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంగువని కాస్త యాడ్ చేసుకుందాం చిటికెడు. ఇంకా అంతేనండి. ఈ పోపుని మనం కొబ్బరి పచ్చడిలో వేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన కొబ్బరి పచ్చడనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి తీసుకున్నాం కదా కొబ్బరి పచ్చడి, ఇదంతా కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, ఆ పోపునంతా కూడా ఇందులో యాడ్ చేస్తే మనకి ఎంతో ఇష్టమైన కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా! ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరి పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ కొబ్బరి చట్నీ వేడి వేడి రైస్‌లోకి గానీ, రోటీస్‌లోకి గానీ తీసుకుంటే మనకి ఎంతో సూపర్‌గా ఉంటుంది. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. ఉంటాను. బాయ్ బాయ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.